ఏ నీ అవ్వ నిన్న నుంచి వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ యాడ చూసినా అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదట కదా అని పెడతా ఉన్నారు. ఎవరు రాసినా ఎవడు చెప్పినా వాడిని పట్టుకొని తన్నుర్రా మీరు పోయి, లేకపోతే వాడికి ఇంటికెళ్ళి వీకుర్రిపోయి. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిండు, ఆయన రాయకపోతే రాజ్యాంగం లేదని నెహ్రూ అనే తాత అన్నాడు. పోయి ఆయన కాళ్ళన మొక్కుర్రి, లేకపోతే ఇక ఆయన పట్టుకొని చీకుర్రి. అంబేద్కర్ రాసిన ఎందుకు అన్నావు రావులే బాడకావు అని చెప్పుర్రి. అలాగే ఫస్ట్ రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ ఉండే, ఆయనే ఫస్ట్ రాష్ట్రపతి. మరి ఆయన ఏమన్నాడు, పోయి ఆయనను గువ్వపొన 2 పుచ్చుకోర్రి, లేకపోతే ఆయన బొమ్మేనని ఉంటుంది కదా, పోయి ఆడికి పోయి అరే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు, ఈ క్రెడిట్ అంతా ఆయనకే అని ఎందుకు అన్నాడో మీరు ఆయన్ని అడుగుర్రి. లేదా ఆ కమిటీ మెంబర్లు అందరూ ఉంటారుగా, వాళ్ళందరూ అడుగుర్రి. అసలు ఎవరు రాసిరో చెప్పరాదుర్రా భయ్, మాకెందుకురా వీళ్ళు వెళ్ళి అంబేద్కర్ రాసినని మేము ఆ భ్రమలో బతుకుతాం. అంబేద్కర్ గారే రాసిండు కావచ్చు, బుద్ధిజాన్ని తీసుకొని ప్రపంచ దేశాల జ్ఞానాన్ని తీసుకొని ఆయన తెలివితేటలను ఉపయోగించి మనకు హక్కులు అవకాశాలు ఇచ్చిర్రు అని మేము అనుకుంటున్నాం. ఈ హక్కులు అవకాశాలు ఆయన రాస్తే అచ్చుడు కాదు, పోరాడితే వచ్చినాయి. పోరాడితే వచ్చిన వాటిని రాజ్యాంగంలో పొందుపరిచి మనకి ఇచ్చిర్రు అనుకుంటున్నాం. పోనీ అరే ఒక్క దేవుడన్నా రాక్షసులను చంపుడు, లేకపోతే వేరే మారువేషాలలో పోయి వేరేటోళ్ళని చంపుడు, లేకపోతే అనేక మందిని పెళ్ళిళ్ళు చేసుకొని వేల సంవత్సరాలు కాపురాలు చేసుడే తప్ప ఒక్కడన్నా ప్రజలకు ఏమన్నా హక్కులు ఇచ్చిండారా బడివేగాలారా? మీ దిమాకు లేని బుర్రాలనా మా గోమాత పెండ బిడ్డ. అరే మీరైతే నాకు ఒక్క విషయంలో నస్తారా బోసిడికి వెళ్ళారా, గోమాతను కొయ్యొద్దు, సంపద్దు. నిజంగా ఆవును మనం కాపాడుకోవాలి. అది కూడా ఈ దిక్కువల్ని ఆవులు కావురే బోసిడికే, పుంగనూరు ఆవులను ఉంటాయి ఓకేనా, మంచి పాడి ఆవులను, న్యాచురల్ ఆవులను కాపాడుకోవాలి. ఆ పాలు దాగి బతకాలి, ఆ పెండను ఎరువుగా మార్చుకొని పంట భూమిని కాపాడాలి. అడ్డదిడ్డమైన ఎరువులు చల్లేది ఏ ఎదవ కూడా గోమాత అనే అర్హుడు కాదు. ప్లాస్టిక్ కవర్లు వాడే ఏ పనికిమాలిన ఎదవ కూడా జై గోమాత అనే అర్హుడు కానే కాదు. నేనే అర్హుడిని, నా సొంటోళ్ళే అర్హులు. సరే ఆ విషయం పక్కకు పెడితే ఒక్కసారి ఆలోచించుర్రి, నిజంగా రాజ్యాంగం ఎవరు రాసిర్రో మీకు డ్యాష్లో దమ్ముంటే 10 ఏళ్ళుగా ఉన్నాడు, ఇంకో 3-4 ఏళ్ళు ఉంటాడు కదా మోడీ, ఆయనకు ఉత్తరం రాయిరు. అరే భారత రాజ్యాంగం రాసింది ఎవడు రా చెప్పురా, ప్రధాన పాలకుడిగా ఉన్నావు కదా, ఇంతకుముందు పాలించిన వాళ్ళు మాకు చెప్పలేదు, మేము అంబేద్కరే రాసిండు అనుకుంటున్నాము, సుప్రీంకోర్టు ముంగట ఆయనదే పెడుతున్నారు, రిజర్వ్ బ్యాంక్ ఆయనే పెట్టిండంటారు, న్యాయశాఖ మంత్రి ఆయనే అంటారు, మహిళల హక్కులు ఆయనే అంటాడు, మెటర్నరీ లీవ్లు ఆయనే ఇచ్చిండంటారు, మొత్తం ఈ సంక్షేమ రాజ్యాంగం ఆయనే పెట్టిండంటారు, అన్ని వేల ఉత్తరాలకు సమాధానం రాసిండని, వేల ప్రశ్నలకు జవాబులు రాసిండని, రాజ్యాంగ పరిషత్తులో ప్రతి ఒక్కరి ప్రశ్నకు జవాబు రాసి ఆయన ఈ విషయాన్ని పొందుపరిచిందని మేము అందరం అనుకుంటాను. ప్రధాన హోదాలో ఒక ఎంక్వైరీ చేసి భారత రాజ్యాంగం రాసింది ఎవరు, మొత్తం అందరు రాస్తే ఎవరెవరు ఎన్ని పేజీలు రాసిళ్ళు, ఎవరెవరు ఏ హక్కులు కావాలన్న హక్కులు ఎవరు పెట్టిర్రు, పెట్టడానికి ఎవరు కష్టపడ్డరు, మరి దాని డ్రాఫ్టింగ్ కమిటీ ఏది, ఆ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా అంబేద్కర్ని ఎందుకు పెట్టిర్రు, అసలు అంబేద్కర్ అనేట ఆయన పార్లమెంట్కే ఎన్నిక కాకుండా మధ్యలో ఆపి వెళ్ళగొట్టిర్రు. మరి ఆ తర్వాత మళ్ళీ ఆయన గెలిచిన దాన్ని పక్క రాష్ట్రంలో దేశంలో కలిపేసిర్రు. అయినా కూడా మళ్ళీ ఆయనను పట్టుకొచ్చి పార్లమెంట్లో పెట్టిందేవాడు, రాజ్యాంగ పరిషత్తులకు అంబేద్కర్ను తీసుకొచ్చి పెట్టిందేవాడు. అప్పుడున్నటువంటి జాతీయ కాంగ్రెస్, ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన కాదు కదా, అయినా కూడా కేంద్రంలోకి ఈయన తీసుకున్నది ఎవడు, తీసుకొని నాకు న్యాయశాఖ మంత్రి పదవి ఇచ్చింది ఎవడు, ఇవన్నీ ఆలోచించి చెప్పరాదు రా నాయన. బాబాసాహెబ్ అంబేద్కర్ కూలబోవాలన్నాడు, ఆయన చేసిన అతిపెద్ద తప్పు గదే. కులం మీద పేలాలు ఏరుకొని, శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా, ఉచ్చుల సాపలు పట్టినట్టుగా, ఆ కోడి గొత్తికెళ్ళ గింజలు ఏరక తినేటట్టుగా ఈ పిచ్చిన కొడుకులు అందరూ, కులం మీద బతికే కుక్కలందరూ, ఈ మతం మీద బతికే ఎదవలందరూ ఈ కులానికి మతానికి కొరకరాని కొయ్యలెక్క మారి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి చోట వాతలు పెడతాడు, కుల నిర్మూలన పుస్తకం రాసే, రాముడు కృష్ణుడు రహస్యాలు రాసే, ఈ హైందవ ధర్మం సనాతన ధర్మంలో ఉన్న లోటుపాట్లను రివల్యూషన్ అండ్ కౌంటర్ రివల్యూషన్, విప్లవం ప్రతిఘాత విప్లవం అనే రాసే, మొత్తం దేశానికి ఏం చేయాలనో ఎట్లా చేయాలనో రాసినని అంబేద్కర్ను మింగలేక కక్కలేక రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదని చెప్పి దొంగ ప్రచారాలు చేస్తారు. నేనే అంటున్నా, అంబేద్కర్ పేరు చెప్పుకొని బతికే నేను, అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణకు వక్తగా పోయే నేను, అంబేద్కర్ విగ్రహాలను ఈ చేతితో దాదాపు 100 విగ్రహాలు ఆవిష్కరించిన నేను, అనేక పుస్తకాలు చదివిన నేను, ఆయన దారిలో నడిచే, ఆయన
శిష్యుడిలల్లా ఒక్కడిగా ఒక వెంట్రుకంత 100% కూడా కాదు. నేను బాబాసాహెబ్ దారిలో 1% ఉన్న నేనే అంటాను రా భయ్. అంబేద్కర్ రాజ్యాంగం రాయలే అయినా మాకు గొప్పోడు, మాకు బతుకునిచ్చిండు. ఆయన లేకపోతే మేము ఏమైపోయేటోళ్ళమో. పోనీ మరి ఇప్పుడు ఇట్లా బతకడానికి ఎవరు కారణమో మీరు చెప్పరు రాదుర్రా. ఆధారాలతో వివరిస్తే నమ్మడానికి మేము శాస్త్రీయ దృక్పథమే కదా. ఏదో ఉన్నది అంటే నమ్ముడో, పైన స్వర్గం ఉంటుందని నమ్ముడో, లేకపోతే రంభ ఊరోసి ఉంటుందంటే నమ్ముడో, లేకపోతే అన్ని పిచ్చి నమ్మే మీ లెక్క కాదు కదా. మేము ఆధారాలతో నిరూపిస్తే దేనైనా నమ్మే బ్యాచ్ మేము. కాబట్టి రాజ్యాంగం ఎవరు రాసిళ్ళు, వాళ్ళు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఏమున్నాయి, కుల నిర్మూలనకు ఏ మార్గం చూపించిర్రు, రిజర్వేషన్ల కోసం ఏ మార్గం చూపించిర్రు, బీసీల కోసం ఏ మార్గం చూపించిర్రు, ఇప్పుడు సమాజం ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం ఇతరులు రాసిన రాజ్యాంగాలలో ఏమేమి ఉన్నాయో జర్ర మీరు చెప్పరాదుర్రా. అలాగే వేల సంవత్సరాలు మా దేవుళ్ళు పాలించిర్రు, లక్షల సంవత్సరాల క్రితమే ఈ దేశం గొప్పది అనేటోళ్ళు ఇప్పుడు ఎందుకు గొప్పదైతే లేదు? ఆ జ్ఞానాన్ని ఎవడెత్తుకపోయిండో దొరకబట్టుకరండి. దాన్ని కాపాడలేని ఎదవల చేతులు ఆ జ్ఞానాన్ని ఎందుకు పెట్టిరో ఫస్ట్ ఆ ఎదవలను బయటికి తీయండి. సమాజం నుండి బోల్డని సమస్యలు ఉండగా ఇదే సమస్య వచ్చి పడిందారా నాయన? ఒక్కసారి ఆయన రాసిన పుస్తకాలు 2 చదివినాక అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని మీరే అనుర్రి, మేము నమ్ముతాం. లేకపోతే ఆయన చేసిన కృషి, ఆయన జీవితాంతం దేని మీద పనిచేసిండో ఒక్కసారి 4 పేపర్లన్న చదువురా పిచ్చి పడకవలారా. లేకపోతే ఇంకెవరో రాసిరు, అరే అందరు రాసిరు రాబాయ్, అందరు కలిసే రాసిరు. ఎప్పుడో 83లో 84లో వరల్డ్ కప్ వచ్చిందంటే ఎవరి పేరు గుర్తుకొస్తుంది నీకు? కపిల్ దేవ్ పేరే గుర్తుకొస్తుంది. ఎందుకు? ఆయనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, బౌలరు, బ్యాట్స్మెను, కెప్టెను మొత్తం నడిపించింది ఆయనే. అంత మాత్రాన ఆయనకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చినోడు, ఆ కప్పు తెచ్చినందుకు ఆయన కారకుడు కాదా? వెనకాల జిమ్ ఫిట్నెస్ ఇచ్చినోడు, సైకాలజిస్టు, లేదా వాళ్ళకు సహాయం చేసినోడు, లేకపోతే వాళ్ళ రూమ్ క్లీన్ చేసినోడు, లేకపోతే వాళ్ళ ప్యాడ్లు ఇచ్చినోడు, ఎదురుగా బ్యాట్ పట్టి రన్నింగ్ కొట్టినోడు, ఆ మ్యాచ్లో 2 రన్నులు తీసినోడు కూడా వరల్డ్ కప్ గెలిచినట్టేరా నాయన. కాబట్టి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ ఒక్కడే రాసిండు, ఆయన ఒక్కడికే అంటే అందరు కలిసి రాసిర్రా బాయ్. కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి ఇస్తావు? బాబాసాహెబ్ అంబేద్కర్కే వేయాలి కదా. ముసాయి కమిటీ చైర్మన్ ఎవరు? ఆయనే కదా. మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అహర్నిశలు కష్టపడ్డది ఎవరు? ఆయనే కదా. ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నది ఎవరు? ఆయనే కదా. అంతకుముందే 100 పుస్తకాలు రాసిన వాళ్ళు ఎవరు? ఆయనే కదా. ప్రపంచ దేశాలు తిరిగినోడు ఎవరు? ఆయనే కదా. రౌండ్ టేబుల్ సమావేశంలో మా దేశం ఇట్లుండాలి అని చెప్పి ఈ దేశానికి అన్కండిషనల్గా స్వాతంత్రం కావాలని నేను మొదట చివర భారతీయుని అని చెప్పింది ఏ సంవత్సరంలో? 1929 30 చెప్పిండు. ఆయన చెప్పిన దాన్ని బట్టే కదా చట్టాలని తయారైనాయి. అప్పటికి ఎంతోమంది మేధావులు ఉండొచ్చురా నాయన. ఈయన దళితులల్లా మొట్టమొదటిసారిగా విదేశాలల్లా ఆర్థిక వ్యవస్థ మీద, ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ మీద పిహెచ్డీ చేసినోరా నాయన. అప్పుడు డ్యూయల్ డిగ్రీస్, ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఏకకాలంలో 2-3 డిగ్రీలు చేయొచ్చు. ఓకేనా? నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేసుకుంటా, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో మ్యాజిక్ డిప్లొమా చేసిన, కాకతీయ యూనివర్సిటీలో ఎంహెచ్ఆర్ఎం చేసుకుంటా, అక్కడే అంబేద్కర్ డిప్లొమా చేసిన. బోలని చదువుకునేటోనికి చదువు మార్గాలు దొరుకుతాయి. అడ్డకొచ్చాను వేయాలనుకునేటోనికి ప్రతిదీ అడ్డదిడ్డంగానే కనిపిస్తుంది. అయినా ఈ అడ్డమైన వాళ్ళు ఎక్కడ దాపురించిర్రా నాయన? రాజ్యాంగం వచ్చి 70-80 ఏళ్ళు అవుతుంది కారా నాయన. దాన్ని అమలు చేయడం గురించి ఎవడన్నా మాట్లాడరు అంటే ఇది ఎవరు రాయిచిర్రు, ఇది మంచిగా రాయలే. మరి అది వరకు ఎంత శుద్ధ పూసలు ఎక్కున్నదో ఇప్పుడు చూపిరాదు. మరి ఓ రాష్ట్రం, మీరే పాలించే రాష్ట్రమో, మీరు ఎంచుకున్న ఓ ప్రాంతంలో ఏదన్నా ఓ ధర్మాన్ని పాటించే ప్రాంతంలో అభివృద్ధి చూపిరా, అందరు అదే అనుకరిస్తారు. ఎవడన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అని అంటే వాడు పిచ్చి కుక్క అనుకొని అవును రాయలేదని నువ్వు అయిపోద్ది, వాని ఈగో సాటిస్ఫై అవుతుంది. లేదు మా అంబేద్కర్ రాసిండు అని అంటే ఇంకా వాడు బురద జల్లాలనుకుంటాడు. మొత్తం రాజ్యాంగ పరిషత్తులు ఉన్న వాళ్ళు ఎంతమంది, అలా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, న్యాయ వ్యవస్థ తెలిసిన వాళ్ళు ఎంతమంది, విదేశాలకు అనుభవం ఉన్న వాళ్ళు ఎంతమంది, విదేశీ రాజ్యాంగాలు చదివిన వాళ్ళు ఎంతమంది, ఆ సభలో సమాధానాలు చెప్పిన వాళ్ళు ఎంతమంది, రెఫరెన్స్లు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది, ప్రజల గురించి ఆలోచించిన వాళ్ళు ఎంతమంది, గతంలో ఈ సమస్యల మీద పోరాడిన వాళ్ళు ఎంతమంది, రాజ్యాంగం అయిపోయినాక కూడా ఆ అంశం మీద పోరాడిన వాళ్ళు ఎంతమంది, ఇంకా కొత్త చట్టాలు హిందూ కోడ్ బిల్లు, రాజ్యాంగం అయిపోయినాక కూడా ఇంకా న్యాయం జరగలేదని హిందూ కోడ్ బిల్లు పెట్టిండ్రా నాయన. అది అమలు ఏతలేరు, దాన్ని అంగీకరిస్తలేరు అని రాజీనామా చేసి పడేసిండు కేంద్ర మంత్రి పదవికి. ఇవన్నీ ఏం తెలియని ఎడ్డిముఖపోడు ఎవడో ఒక క్వశ్చన్ అయ్యంగానే వాట్సాప్లో ఫేస్బుక్లో నరేష్ అన్న ఈ రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదంటారా? మరి మిమ్మల్ని ఎవడు చెప్పినరా? అరే రాజ్యాంగం రాసిన కమిటీకి కెప్టెన్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాబాయ్. సరిపోయా. వాళ్ళందరూ ఆయన సపోర్టర్స్, ఆయన కింద ఆయనకు సహాయం చేసిన వాళ్ళు, దే ఆర్ హెల్పర్స్. అయిపోయా, ఇంకేం కావాలి? రాజును పట్టుకున్నాం రా, కింద మంత్రులు ఉంటారు, కింద సహాయకులు ఉంటారు, సేవకులు ఉంటారు, బొచ్చడి మంది ఉంటారు. కాబట్టి మావాడు రాజు చక్రవర్తి అన్నట్టు వాళ్ళ భాషలో, వాళ్ళ పిచ్చి భాషల. ఓకేనా? అంతే. ఒకవేళ ఇంకా గుడ్డిబాడుకోవాలని అర్థం కాలేడు ఉంటే
బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యేసు అల్లా బుద్ధుడు అందరు కలిసి అంబేద్కర్ లోపల వచ్చి అంబేద్కర్ చేత రాపిచ్చిర్రు అని చెప్తే వాళ్ళు హ్యాపీ అవుతారు రా నాయన. కాబట్టి అంబేద్కర్ కులం వద్దు, మతం వద్దు, దేవుడు వద్దు, ఈ స్వర్గ నరకాలు వద్దు అని చెప్పడం వల్ల వీళ్ళకి గోస. దేశం కోసం స్వతంత్ర పోరాటంలో అత్యధిక రోజులు జైల్లోకి పోయినోడు పెరియార్ ఈవి రామస్వామి. రాజ్యాధికారం రుచిపిచ్చిండు బీసీలకి. ఆడ 50% ఏమో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు. 27% కాదు 50% ఇచ్చిండు. అక్కడ మొత్తం తోడుకలు తీసిండు. కాబట్టి ఆయన దేవుడు లేడన్నాడు. కాబట్టి అగ్రవర్ణాలు దోపిడీ కులాల నుంచి రాజ్యాధికారం బీసీలకు ఏసీలకు ఇచ్చిండు. కాబట్టి ఇక ఆయన స్వాతంత్ర సమరయోధుడు కానట్టే. అంబేద్కర్ కూడా నాకు దేవుడు కళలు కనిపించిండు, లేకపోతే నా జోబులో నేను దేవుని విగ్రహం పెట్టుకొని రాసిన, లేదా నా చేతికి కంకణం కట్టుకొని రాసిన, లేదా నా గుండెల్లో సిలువ పెట్టుకొని రాసిన అని ఉంటే ఏసైనే పంపించి రాపించిండు, లేదు మా రాముడే పంపించి రాపించిండు అంటారు. ఆమె కల్పన చావ్లాను సునీత విలియమ్స్ ఆకాశానికి పోయి వచ్చినప్పుడు నేను ఈ నాయకుని బొమ్మ హనుమంతుని బొమ్మ పెట్టుకున్నా అని చెప్పగానే అసలు ఆమె ఎన్ని రోజులు కష్టపడ్డది, స్పేస్లోకి వెళ్ళడానికి ఎంత గోసపడ్డది, దానికి ఎంత టెక్నాలజీ కావాలి, ఎంత సాహసం కావాలి, చావుకు తెగించిపోయిన ఆమె గొప్పతనము జ్ఞానము, ఆ దేశ టెక్నాలజీ పక్కకు పోయి ఆ పెట్టుకొని పోయిన బిల్ల గురించి ఆలోచించే దిక్కుమాలలో ఉన్న దేశం రా నాయన ఇది. అట్నే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నా వెనకాల రాముడిని రాపిచ్చిండంటే నీ అమ్మ ఆయన దేవుని చేసి అన్ని గుళ్ళలో పెట్టేటోళ్ళు. ఆయన దేవుడు లేడనుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కల్పితాలు నేను నమ్మనడము, రాముణ్ణి కృష్ణుని అవతార పురుషుడు కాదు నేను మొక్కనడము, గౌరీ గణపతులను బొమ్మను పెట్టనడము, ఈ దేవులను కర్మకాండలు నేను చెయ్యనని చెప్పి అక్టోబరు 14, 1956 నాగాపూర్లో ఆయన బౌద్ధం స్వీకరించడం వల్ల వీళ్ళకు గొంతుల ఎలక్కాయ పడ్డది. ఇన్నేళ్ళు రాజ్యాంగం కోసం ఎన్ని చర్చలు జరిగినాయి, ఆ రాజ్యాంగ పెద్దలు ఏమేమి మాట్లాడిర్రు, అసలు రాజ్యాంగం గురించి ఏం జరుగుతుంది అనేది మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి అసలు రాజ్యాంగం మనం చదవలే కాబట్టి రాజ్యాంగం మన చేతులకు రాలేదు కాబట్టి వాడు ఆడిందే ఆట పాడిందే పాట అంత నడుతుంది అనుకున్నారు. ఇప్పుడు మనలో ఒక్కొక్కరు రాజ్యాంగం ఆన్లైన్లో తెప్పించుకోడు, కొనుక్కోడు, చిన్న పుస్తకాలుగా మనలో తర్జుమాలు చేసుడు, వాట్సాప్లో రాసులు, యూట్యూబ్లో అందుబాటులో పెట్టడం వల్ల అవి తెలుసుకొని హక్కులు తెలుసుకొని వాటి కోసం కొట్లాడి సాధించుకొని అమలుపరుచుకొని మా వెనకాల రాజ్యాంగం ఉన్నదనే ధైర్యం మనలో ఒక విప్లవాన్ని మార్పును ఐక్యతను చాటుతుంది. కాబట్టి వాళ్ళకు ఉత్సాహపడుతుంది. కాబట్టి ఈ పిచ్చిబాడుకోలను ఏం పట్టించుకోకుర్రి. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదు అని ఎవడన్నంటే అవును రాయలేదు అని అంతే సరిపోతుంది. వాని ఈగో సాటిస్ఫై అవుతుంది. ఎవరు రాశిలో చెప్పురా నాయన, మరి వాళ్ళు రాసిన రాజ్యాంగం ఏడ దాచిపెట్టుకున్నారు అని అడుగురి. వాళ్ళ రాజ్యాంగం రాసే నాటికి మీ రాజ్యాంగం ప్రకారంగా బీసీల వాటా ఎంత, ఎస్సీల వాటా ఎంత, ఎస్టీల వాటా ఎంత, ఇంకా అల్పసంఖ్యాకుల వాటా ఎంత, ఈ దేశం ఎట్లుండాలనుకుంటున్నారో అడిగితే సరిపోయా. ఓకేనా? ఇంకోసారి నాకు ఎవడన్నా ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఎక్కడన్నా అన్న అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదట అన్న కదా అంటే రాయలేదు అని చెప్పుర్రి. ఓకేనా? బాయ్.